చాలా ఈజీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, k1 ప్లస్ k2 ఎంత ఉండాలి? k1 ప్లస్ k2 10 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. 8 ప్లస్ 2 10 కదా సార్. 3 ప్లస్ 7 10 కదా సార్. 4 ప్లస్ 6 10 కదా సార్. 1 ప్లస్ 9 10 కదా సార్. ఫస్ట్ లెవెల్ 1 క్వశ్చన్లు చేద్దాం. చాలా ఈజీ, సింగిల్ స్టెప్లో ఆన్సర్ వస్తుంది. లాజిక్ ఏంటంటే 8 రెండ్లంతా 16 రాయండి. 7 ఇంటూ నెక్స్ట్ నంబర్ ఆఫ్టర్ 7. 7 8s ఆర్ ఎంత? 56. 7 8s ఆర్ ఎంత? 56. 2 8s ఆర్ 16. 7 8s ఆర్ ఎంత? 56. సపోజ్గా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 43 ఇంటూ 47. k1 ప్లస్ k2 ఎంత అయింది ఇక్కడ? 3 ప్లస్ 7 ఎంత అయింది? 10. కాబట్టి 3 7s ఆర్ ఎంత? 21. 4కి 1 యాడ్ చేయండి, 5. 5 4s ఆర్ ఎంత? 20. 5 4s ఆర్ ఎంత? 20. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? సింపుల్ మెథడ్ సార్. సపోజ్గా థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. 74 ఇంటూ 76. 74 ఇంటూ 76. 74 ఇంటూ 76. ఆన్సర్ ఏంటి? 4 ప్లస్ 6 10 కదా. 4 6 ఆర్ 24. యాడ్ 1 చేయండి. 7 8s ఆర్ ఎంత? 56. 7 8s ఆర్ ఎంత? 56. లాజిక్ అందరికీ క్లియరా? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. ఫోర్త్ వన్, ఇక్కడ మీకు ఒక చిన్న మిస్టేక్ చేయొచ్చు. 61 ఇంటూ 69. 61 ఇంటూ 69. 1 ప్లస్ 9 ఎంత? 10. 1 9s ఆర్ 9. 2 డిజిట్ ఫార్మాట్లో రాయాలి సార్. సో 09. 6 ఇంటూ నెక్స్ట్ నంబర్ 7. 6 7s ఆర్ ఎంత? 42. ఆన్సర్ ఎంత? 4209. 8 2 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ 8 2 16 2 డిజిట్స్ వచ్చింది. 3 7s ఆర్ 21. 21. 4 5s ఆర్ 20. 3 7s ఆర్ 3 7 2 డిజిట్స్ ఉంది కాబట్టి 2 డిజిట్స్ రాశాను. 4 and 6 2 డిజిట్స్ ఉంది కాబట్టి 2 డిజిట్స్ రాశాను. ఆర్ యు ఆల్ విత్ మీ?